అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. వెంకటేశ, ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కొన్ని విషయాలు నుంచి మీ ద్వారా భగవత్ హిందూ భక్తులందరికీ కూడా తెలియజేయాలని చెప్పి కోరుతున్నా. ఇప్పటి వరకు 9 మాసాలు కావస్తుంది. ఈ 9 మాసాల్లో మేము చేసినటువంటి కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతాను. ఈ అన్నప్రసాదం ఏదైతే ఉందో సుమారు ప్రతిరోజు 2 లక్షల మంది భోజనం చేస్తారు. దాని యొక్క క్వాలిటీ 100% దాన్ని పెంచడం జరిగింది. ఆ అన్నప్రసాదంలో ఎక్స్ట్రాగా ఒక పదార్థం ఏదైతే ఉందో వడ అనే పదార్థాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వెంగమాంబ అన్నప్రసాదం క్యాంటీన్లతో పాటు తిరుమలలో భక్తులు ఎక్కడైతే రద్దీగా ఉందో అక్కడ కూడా వాళ్ళకి ఈ అన్నప్రసాదాలు చేయడం జరుగుతూ ఉంది. క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తులకి పాలు, టీ, కాఫీ, టిఫిన్స్ ఇవన్నీ కూడా ప్రతి 3 గంటలకు ఒకసారి నిర్విరామంగా సప్లై చేస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా 20 గంటలు 22 గంటలు వెయిట్ చేసే వాళ్ళ కోసం ఇవన్నీ కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. నాకు ఎలాంటి కంప్లైంట్ భక్తుల నుంచి రాలేదు ఇప్పటిదాకా. అదేవిధంగా స్థానికులకి ఏదైతే ఉందో గతంలో నెలకు 1 రోజు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. ఆ తర్వాత గత 5 ఏళ్ళు దాన్ని రద్దు చేశారు. దాన్ని మళ్ళీ మేము పునరుద్ధరించడం జరిగింది. ఇకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1-2 గంటల్లో దర్శనం చేయించాలి అనేటువంటి దీంతో ఏకగ్రీవంగా మా బోర్డు సభ్యులు తీర్మానించారు. దాన్ని ఆసరాగా చేసుకొని గూగుల్ వారితోనూ TCS వాళ్ళతో కూడా మేము కాంటాక్ట్ చేశారు మన అధికారులు. వాళ్ళు 90% రెడీ అయిపోయింది. ఇంకో చిన్న సమస్యలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ చేసుకున్న తర్వాత 1-2 నెలల లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ద్వారా భక్తులకి 1-2 గంటల్లో దర్శనం జరిగేటట్టుగా చర్యలు తీసుకోబోతున్నాం. ఇది మేము చేస్తున్నటువంటి పనిలో ఇదొకటి కూడా ముఖ్యమైనది. ఏదైతే అన్య మతస్థులు ఎవరైతే పనిచేస్తున్నారో టీటీడీలో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్కి పంపించడము, లేకపోతే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద పంపించడం జరుగుతూ ఉంది. ఈ లోపల వాళ్ళు ఈ మత ప్రచారంలో పాల్గొంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం జరుగుతాయి. అదేవిధంగా తిరుమలలోని గత పాలకులు సుమారు 12 మంది క్యాంటీన్లకి ఉన్నటువంటి హోటల్స్ ని ఈ వైసీపీ వంది మాదకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెంచాలకి ఇవ్వటం, దానివల్ల ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తులు భక్తులు పోయి భోజనం చేయాలంటే చేసే పరిస్థితి లేదు. అక్కడ ఒక మాఫియా లాగా తయారైంది. దాన్ని మేము బోర్డులో పెట్టి పెద్ద హోటల్స్ కి, బ్రాండెడ్ హోటల్స్ కి ఇవ్వాలి. వాళ్ళైతే వాళ్ళ పేరు కోసమైనా మంచి క్వాలిటీ పెడతారు, రేట్లన్నీ తక్కువ ఇస్తారనే ఉద్దేశంతో దాన్ని
మనం ఈ టెండర్ల ద్వారా పిలిచి వాళ్ళని ఫైనల్ చేసాం. ఫైనల్ చేయగానే మళ్ళీ వీళ్ళు హైకోర్టులో పోయి రిట్ వేశారు. మాకు అన్యాయం జరిగిపోతుంది అని. అక్కడ కూడా ఈ హోటళ్ళు అనేవాళ్ళు పెద్ద మాఫియా లాగా తయారైపోయింది తిరుమలలో. దాన్ని కూడా మేము ఫైట్ చేస్తున్నాం. తొందరగానే కొత్త క్యాంటీన్లు ప్రారంభిస్తాం. ఇకపోతే శ్రీవాణి ఏదైతే ఉందో ఆ దర్శనం యొక్క వాళ్ళు బయటకు వచ్చే లోపల 2 అవుతుంది పొద్దున్న, ముందర రోజు వెళ్తే. దాన్ని కూడా మేము టైమింగ్స్ మార్చి పొద్దున్నే టికెట్లు తీసుకొని సాయంత్రం దర్శనం చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా ప్రయత్నం చేసి 4:30, 5 గంటలకు వాళ్ళకి దర్శనం చేయించే విధంగా తీసుకున్నాం. అదేవిధంగా గతంలో కూడా ఏఏడి అని ఉండేది, అర్చనాంతర దర్శనం. దాన్ని కూడా వీళ్ళు ఈ ఢిల్లీ పెద్దలకో, బాంబే నుంచి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళ కోసం పొద్దున్న 5:30, 6 గంటలకు చేయాల్సిన దర్శనాన్ని 10ంటికి మార్చారు. దాన్ని కూడా మేమంతా ఆలోచన చేసి ఇప్పుడు 5:45కు ఏడి అంటే విఐపి దర్శనాలు చేయించేసి 8:30 కల్లా క్లోజ్ చేస్తే ఆ తర్వాత సామాన్య భక్తులకు అందరికి కూడా వెసులుబాటు జరుగుతూ ఉంది. అది కూడా మార్చేసాం. ఇకపోతే సీఎం చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒంటిమిట్టలో ఏదైతే అన్నదాన కార్యక్రమం పెట్టాలని మాకు సీతారామ కళ్యాణం రోజున మమ్మల్ని ఆదేశించారు. అది ఇప్పుడు నిరంతరాయంగా కొనసాగుతుంది. దానికి కూడా టీటీడీ నుంచి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా భద్రతా చర్యలలో భాగంగా అలిపిరిలో ఏదైతే ఉందో ఆ స్కానర్లు కావచ్చు, ఇంక ఇతర కూడా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ చెకింగ్ కూడా చాలా స్లోగా జరుగుతుంది. దాన్ని అత్యాధునికమైనటువంటి పరికరాలు సమకూర్చుకోవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ తిరుమలలో ప్రసాదాలు కానీ, ఈ దర్శనాలు కానీ ఈ సైబర్ నేరగాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సుమారు ఈ 1 ఇయర్లో 30,000 దొంగ వెబ్సైట్లను కూడా మేము వాటిని క్రాష్ చేసి వాటిని క్లోజ్ చేయటం జరిగింది. ఫ్యూచర్లో అవన్నీ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు ఒక కొత్త సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ని నిర్మించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ దిశగా కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ఏదైతే టీటీడీ పరిధిలో 90% అటవీ ప్రాంతం ఉంది, దాన్ని ఇంకా పెంచి 100-110% తీసుకెళ్లాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆ విధంగా అటవీ అధికారులతో మాట్లాడి దాన్ని పెంచే విధంగా చెట్లు పెంచే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. తిరుమలలో ఏదైతే కళ్యాణ కట్ట ఉందో తలనీళ్ళు సమర్పించే భక్తులకి అత్యాధునిక ఆయుధాలతోని అక్కడ హైజెనెటిక్ ఉండేలాగా ఆ యొక్క పరిశుభ్రమైన ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దాన్ని కూడా మొత్తం మార్చేయాలని చెప్పేసి దశల వారీగా అవి కూడా చేస్తున్నాము. అదేవిధంగా ఏదైతే టీటీడీకి అనుబంధంగా ఉన్నటువంటి తిరుచానూరు, కపిలేశ్వర స్వామి, నారాయణవనం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి, నాగలాపురం, వేద నారాయణ స్వామి, అమరావతి శ్రీ వెంకటేశ్వర స్వామి, ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయాలతో పాటు తిరుమలలో ఆకాశగంగా, పాపి వినాశం, ఈ శిలాతోరణం, చక్రతీర్థం, అలిపిరి, శ్రీవారిమడి ఇవన్నీ కూడా దశల వారీగా వాటన్నింటికి కూడా మంచిగా అభివృద్ధి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చాలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఏదైతే టీటీడీ దేవాలయాలు ఇప్పుడు 9 రాష్ట్రాల్లో ఉంది, దాన్ని ప్రతి రాష్ట్రంలోనూ ఒక వెంకటేశ్వర స్వామి ఆలయం ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నేను ఉత్తరం రాయటం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడుతూ వాళ్ళు కూడా సుముఖంగా ఉన్నారు. వాళ్ళు ల్యాండ్ ఇవ్వగానే మనం అన్ని
రాష్ట్రాల్లో కూడా కట్టడానికి చాలా సిద్ధంగా ఉన్నాయి. ఏదైతే ఎస్సీ ఎస్టీ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కాలనీస్ ఈ కోస్టల్ ఏరియాలో అక్కడ మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. మత మార్పులు జరగకుండా ఉండాలంటే అక్కడ దేవాలయాలు భజన మందిరాలు కట్టాలని ఉద్దేశం. ఇప్పటికే 320 దాదాపు మందిరాలు కట్టాం. ఇంకొక 500 నుంచి 1000 మందిరాలు కట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ దిశగా కూడా టిటిడి ఈ ముందడుగు వేస్తా ఉంది. ఇకపోతే హిందూ ధర్మం విస్తృత ప్రచారం కోసం భక్తులకు పుస్తక ప్రసాదం అనేటువంటి స్కీమ్ కింద ఇవన్నీ కూడా మనం ఈ బుక్కులు ప్రింట్ చేసి భక్తులకి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇక ఆఖరికి భక్తులకి సేవలు అందించేదానికి ఇప్పుడు శ్రీవారి సేవకులు ఉన్నారు. వారితో పాటు ఈ సీనియర్ సిటిజన్ చాలా మంది కూడా వచ్చి మేము కూడా సేవ చేస్తాము ఈ శ్రీవారికి ఉచితంగా అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. దానికోసం కూడా ఈ ఒక డిపార్ట్మెంట్ ని ఓపెన్ చేసి వాళ్ళ సేవలు కూడా వినియోగించుకోవటానికి ఈ ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కాలినడకన వచ్చే భక్తులకు కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి టోకన్లు ఇచ్చి వాళ్ళకి త్వరితగతిన ఈ దర్శనం జరిగేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆర్టీసీ ద్వారా తిరుమలలో ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించాం. పోర్టు కార్మికులకు జీతాలు పెంచాం. వేద పారాయణం కింద టిటిడి వాళ్ళు సుమారు 700 మందికి సంభావన ఇవ్వటం జరుగుతూ ఉంది. హిందూ ధర్మ ప్రజా పరిషత్ ఆధ్వర్యంలో సద్గమయ, సౌభాగ్యం, గోపూజ, హరికథా వైభవం, అక్షర గోవిందం, సన్మార్గం లాంటి కార్యక్రమాలు చాలా వరకు చేపట్టబోతున్నాం. సిమ్స్లో రోగులకు మరింత మెరుగైనటువంటి చికిత్సకు మంజూరు చేస్తున్న ఆర్థిక సహాయాన్ని 140 కోట్లకి ప్రతి సంవత్సరం పెంచడం జరిగింది. కాబట్టి ఆ సిమ్స్ లో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా అధిగమించుకోబోతున్నాం. సిమ్స్ లో ఖాళీగా ఉన్నటువంటి 600 పోస్టులు ఏవైతే ఉన్నో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ సిమ్స్ హాస్పిటల్ ఆవరణలో ఏదైతే నిర్మాణంలో 80% ఫినిష్ అయింది, ఆ 20% కూడా ఫినిష్ చేసి తొందరగా అది ఆచరణలోకి తీసుకురావాలని చెప్పేసి ఉద్దేశంతో స్పీడప్ చేస్తున్నాం. అదేవిధంగా బర్డ్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు నెలకి 300 ఆపరేషన్ జరిగేది. ఇప్పుడు గత 2 నెలల నుంచి అది 700 ఆపరేషన్ జరుగుతున్నాయి, మోకాళ్ళ ఆపరేషన్. దాన్ని 1000 ఆపరేషన్ తీసుకెళ్లాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా పద్మావతి జూనియర్ కాలేజ్ అదనంగా మరో 160 ఈ హాస్టల్ వసతి కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా టిటిడి ఉద్యోగులకు ఏదైతే 6 కోట్ల వెల్ఫేర్ ఫండ్ వాళ్ళకి చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నాం. టిటిడి లెక్చరర్స్ కానీ, కాంట్రాక్టర్ డ్రైవర్లు కానీ వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. శ్రీవారి ప్రసాదాలు మరింత నాణ్యత పెంచడానికి నువ్వు దినుసులు తదితర వస్తువులను నిరంతరం టెస్టింగ్ కోసం ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ను కూడా మనం తిరుమలలో ఏర్పాటు చేసుకున్నాం. గతంలో అయితే మనం నెయ్యి వస్తే నెయ్యి టెస్ట్ చేయాలంటే ఎక్కడ బాంబేకో హైదరాబాద్కో పంపించేవాళ్ళు. ఇప్పుడు ఆ లేకుండా తిరుమలలోనే టెస్టింగ్ ల్యాబ్ ఒకటి కూడా రీసెంట్గా ప్రారంభించాం. అదేవిధంగా మిగిలిన ఆహార పదార్థాలను కూడా నాణ్యత కోసం తనిఖీ చేసుకున్నటువంటి ఒక కేంద్ర సంస్థ ఏదైతే ఉందో సిఎస్ఐఆర్ ల్యాబ్ ఏర్పాటు స్థలం కూడా కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. తిరుమలలో రాజకీయాలు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి కూడా పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమలలో ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రైవేట్ పేర్లన్నీ తీసేసి దానికి దేవుడి పేర్లు పెట్టడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు
నిరంతరం రాత్రింబవళ్ళు కష్టపడి నాతో పాటు మా బోర్డు మెంబర్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. మేము ఎంత నిస్వార్థంగా చేస్తున్నామంటే ఇప్పటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఈ 9 నెలల్లో మిస్యూజ్ అయినట్టు దాఖలాలు లేవు. సామాన్య ప్రజలకు పెద్దపీట. గతంలో మీకు తెలుసు 50,000 60,000 రోజుకు చేస్తున్నారు. ఈ రోజు యావరేజ్గా 80,000 మందికి పైన దర్శనం చేసుకుంటున్నారు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ఈరోజు ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నాడు, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఈ సాక్షి ఎవరైతే ఉన్నారో ఆ గజ దొంగలు వాళ్ళు హిందువుల మీద దాడి చేస్తున్నారు. మనమేమన్నా జెరూసలేం గురించి మాట్లాడుతున్నామా, లేకపోతే వాటికన్ సిటీ గురించి మాట్లాడుతున్నామా? మాట్లాడట్లేదు కదా. వాళ్ళు ఎందుకు హిందూ దేవాలయం మీద, తిరుపతి మీద ఎందుకు టార్గెట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కానీ, భారతి రెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎవరు అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళందరూ క్రిస్టియన్స్. వాళ్ళేంటి మన హిందూ దేవాలయం మీద దాడి చేసేది? మనం ఊరుకుందామా, ప్రతిఘటిద్దామా అని చెప్పేసి నేను యావత్ ప్రపంచానికి నేను తెలియజేయదలుచుకున్నాను. ప్రతి చిన్నమైన విషయానికి రాద్ధాంతం చేసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్నారు వాళ్ళు. రమ్మనుండి భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని వచ్చి తల్లిలో ఇచ్చి గుండు కొట్టించుకొని నామాలు పెట్టుకొని కోనేట్లో మునిగి ఎలమనండి దర్శనానికి. అప్పుడు మేము జై అంటాం వాళ్ళతోనే. రారు, ప్రసాదాలు తినరు, తిరుమలకు రారు, పట్టు వస్త్రాలు సమర్పించడు. ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు మేము నిస్వార్థంగా మా మంచినీళ్ళు మేము తాగుతూ, మా టీ మేము తాగుతూ మేమందరూ పనిచేస్తామంటే ఇప్పటి వరకు కూడా మా కమిటీ నుంచి ఒక్క రూపాయి ఈ 9 నెలల్లో టీటీడీకి భారం వేయలేదు. ఇది ఆన్ రికార్డ్. ఇంత మేము మంచి పనులు చేస్తా ఉంటే వాళ్ళకి ఓర్వలేదు. ప్రతి ఒక్కడు ఆ వైసీపీ వాళ్ళు టీటీడీని టార్గెట్ చేయటం. ఎందుకు? ఏంటి రీజన్ ఏంటి? మనం ఏమన్నా వాళ్ళ చర్చిలకో లేకపోతే ఇంకోటికో మనం వెళ్తలేం కదా వాళ్ళ జోలికి. వాళ్ళు ఎందుకు వస్తారు మన జోలికి? ఇప్పుడు నేను 18 సంవత్సరాలు అయింది TV5 పెట్టి. 18 సంవత్సరాల్లో టీటీడీకి వ్యతిరేకంగా ఒక స్క్రోలింగ్ కానీ, ఒక వార్త కానీ వేల. ఎందుకు? వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం, ఆయన మా దేవుడు, మేము ఆరాధన చేసుకుంటాం. ఏదో చిన్న చిన్న పరిపాలన లోపాలు జరుగుతుంది, మేము సరి చేసుకుంటాం. అంత మాత్రాన మా దేవుణ్ణి మేము వచ్చి రోడ్డు మీద పడాలనుకునే ఉద్దేశం మాకు లేదు. మేము చెయ్యం. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము తప్పు చేస్తే ఎత్తి చూపించండి. ఇంకొక విషయం ఏంటంటే, మేము మొట్టమొదటి సమావేశంలోనే, బోర్డు సమావేశంలోనే మేము అందరు కూర్చొని బోర్డు మెంబర్కి 20 టికెట్లు రోజుకి, చైర్మన్ 100 టికెట్లని నిర్ణయం తీసుకున్నాం. నేను ఏనాడు కూడా 100 టికెట్లు వాడలేదు, సగమే వాడతా. ఎందుకంటే నేను అర్ధరాత్రి పూట క్యూ లైన్లోకి పోతే అక్కడ ప్రజలు పడే బాధలు వర్ణనాతీతం. చిన్న చిన్న చంటి పిల్లల్ని వేసుకొని 20 గంటలు 22 గంటలు వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది చూసి నాకు బాధేసి ఒక విఐపి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చే లోపల 25-30 మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుంటారు. అది నా కాన్సెప్ట్. ఒక్కొక్క రోజు 95,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. సామాన్యులు మేము వేసినట్టు పెద్ద పీట. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సామాన్యులకు ఇవ్వండి, సామాన్యులకు ఇవ్వండి అని. మేము విఐపి కల్చర్ స్లోగా తగ్గించేసి మేము సామాన్య భక్తులు పెద్ద పీట వేస్తాంటే ఈరోజు ఒక పెద్ద మనిషి మీటింగ్ పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. నేను చెప్తున్నా, నువ్వు ఎవరితోన్నా పెట్టుకో, బీఆర్ నాయుడుతో పెట్టుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నా గురించి మీకు తెలియదు. నేను ఎంతకైనా తెగిస్తాను. తప్పు చేస్తే చెప్పండి, చొక్కా పెట్టుకొని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఇప్పటి వరకు ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేం మేము. అది నేను గర్వంగా చెప్పుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వింటున్నాం కదా అని చెప్పేసి మా మీద దాడి చేస్తారు. నా మీద దాడి చేయి, పర్వాలేదు, నేను ఛాలెంజ్ చేస్తా. కానీ వెంకటేశ్వర స్వామి మీద అడ్డం పెట్టుకుని ఎందుకు దాడి చేస్తారు? ఇక వేరే గుళ్ళు లేవా? వేరే ప్రార్థనా మందిరాలు లేవా? ఎందుకు టీటీడీ మీద పడతారు మీరు? దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఏదైతే సిమ్స్ హాస్పిటల్ ఉందో అది నష్టాల్లో నడుస్తుంది కొన్ని ఏళ్ల నుంచి. 2022లో ఇదే జగన్మోహన్ రెడ్డి, ఈ క్రిస్టియన్ మేధావి
టీటీడీకి అంటగట్టాడు. దానికి ఇప్పుడు 140 కోట్ల సంవత్సరానికి ఇంటి డబ్బులు పోతున్నాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ టీటీడీని అప్రతిష్ట పాలు చేయాలా, మళ్ళీ టీటీడీని అప్పుల పాలు చేయాలా. ఈ కరుణాకర్ రెడ్డి పెద్ద డకాయిట్, అవినీతికి రారాజు, అవినీతి అక్రమాలకు ప్రెసిడెంట్. ఆయన మాట్లాడతాడు అవినీతి గురించి. ఎక్కడో 30-40 కిలోమీటర్ల దూరంలో అవుట్స్కట్స్ లో ఆయన వెంచర్లు వేస్తే ఆ వెంచర్లకి టీటీడీ సొమ్ము నుంచి సిమెంట్ రోడ్లు వేస్తాడు. అట్లాంటి వాడు మా గురించి మాట్లాడేది. పెద్ద గజ దొంగ. వెళ్తాయి టీడీఆర్ బాండ్లో, పోతారు లోపలికి, జైల్లోకి వీళ్ళందరూ. ఈ లాస్ట్ టైం వాళ్ళ పీరియడ్ అయిపోగానే 1600 నుంచి 2000 కోట్లకి టెండర్లు పిలిచి 10% 15% తీసేసుకొని అవార్డు చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మేము వచ్చి చేసే లోపల అవి 70% 80% ఆ దొంగలు కూడా కాంట్రాక్ట్ ఏముందో ధనధనంగా కట్టేశారు. ఈ విధంగా ఎన్ని అక్రమాలు చేశాడంటే కరుణాకర్ రెడ్డి. నేను వేరే వాళ్ళని ఎవరిని విమర్శించట్లా. ఎంతో కొంత మిగిలిన అధ్యక్షులందరూ కూడా ఎంతో కొంత అందరూ దేవుడికి సేవ చేసిన వాళ్ళే, వాళ్ళు నేనేమంటలే. ఈ ఏదైతే గజదొంగ ఉన్నాడో కరుణాకర్ రెడ్డి అనే రాస్కెల్ ఎవడైతే ఉన్నాడో వాడు తిరుమలని భ్రష్టు పట్టిస్తున్నాడు. ప్రతిదీ పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా వాడు అని కొడుకు ఇద్దరు దండాలు తప్ప వేరేదేం లేదు అక్కడ. వాడేదో పెద్ద బీరాలు రమ్మంటే ఛాలెంజ్ చేస్తారా, నీ ఆయంలో ఏమేమో అవినీతి జరిగిందని నేను ప్రూవ్ చేస్తా. ఇదంతా క్రిస్టియన్ బ్యాచ్, దొంగల బ్యాచ్. ఇది కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎవడు మన జోలికి రాడు. ఒరిజినల్ ముస్లిం మన జోలికి ఎవరు రారు, హిందువుల జోలికి. వీళ్ళంతా కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మేము పడాలనా? మాకేం అవసరం? మేమెందుకు పడతాం? తిరగబెడతాం. అదేవిధంగా ఈ దళారీ వ్యవస్థల గురించి ఏదో మాట్లాడతాడు. ఇక్కడ తిరుమలలో మీరు చూసారు లేదు, పాపి వినాశనం పోయే రోడ్డు. అది చాలా బ్రహ్మాండమైనటువంటి రోడ్డు, ఓ చిన్న గుంట కూడా లేదు. దాన్ని ఎక్స్టెన్షన్ అని చెప్పేసి 50-60 కోట్లు శాంక్షన్ చేశారు. ఎక్స్టెన్షన్ పేరుతో 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి చెట్లు, వయసు ఉన్నటువంటి చెట్లు, కొన్ని వేల చెట్లను కొట్టించేశాడు. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పువ్వు, ప్రతి కాయ వెంకటేశ్వర స్వామి చెందింది. ఊరుకుంటుంది ఆ ప్రకృతి. వీళ్ళ సంగతి ఏదో తెలుస్తుంది. ఊరికే వదిలిపెట్టాడు వెంకటేశ్వర స్వామి. వాళ్ళతో పెట్టుకున్నాడు, ఆయనతో పెట్టుకున్నాడు, ఎవడు బతికి బయట కట్టలేదు. నీ పరిస్థితి కూడా అంతే, జగన్ రెడ్డి పరిస్థితి అంతే, భారతి రెడ్డి పరిస్థితి కూడా అంతే. మీరు మాట్లాడేది మా గురించి, మా దేవుళ్ళ గురించి. తస్మా జాగ్రత్త చెప్తున్నాను. సాక్షి ఏదో ఇందాక స్క్రోలింగ్, ఇది ఉడత బెదిరింపులు అంట. ఈ ఉడత బెదిరింపులో ఏం బెదిరింపులో చూస్తా. నేను కూడా సుప్రీంకోర్టు దాకా పోతా. నేను వార్తలు ప్రసారం చేయండి, మేమేం అబ్జెక్షన్ చేయట్లేదు, ఎవరిని ఏం అనం. మేము తప్పుడు వార్తలు ఎందుకు? నేనంటే రోజుకి 7,000 టికెట్లు ఇస్తున్నాంట వాడి మనుషుల గాడిదల వాళ్ళు. అది సాక్షి న్యూస్ పేపర్ కదా, అది ఒక టాయిలెట్ పేపర్. వాడా మాట్లాడేది మా గురించి. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి నేను హెచ్చరిక చేస్తున్నాను, మా జోలికి రావద్దని, హిందువుల జోలికి. మాతో పెట్టుకుంటే మాత్రం చాలా తేడా ఉంటుంది. తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం. మేము ఒక 24 మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి, ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని, ఎవరు భోజనాలు వాళ్ళు చేసి, ఎవరి రూముల్లో వాళ్ళు ఉండి, మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం. కానీ అక్కడ దోచేయాలని, తిరుమలను దోచేయాలని లేదు. తిరుపతి నుంచి తిరుమలకు కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మేము భక్తుల్ని మంచిగా రావాలా, చూడాలా వాళ్ళని. మేము ఒక టీంని పెట్టాము, 25 మందిని శ్రీవారి సేవకుల్ని. ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం.
అమ్మ ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉంది, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్, అవన్నీ అంటే 98% బాగుందని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్ నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం, ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి, ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాల నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి. ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నీకు చెంచా. వీళ్ళిద్దరి వల్లనే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓటర్లు నేర్పిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? క్లారిఫికేషన్. గతంలో చాలా ఉన్నాయి కేసులు, ఇవన్నీ తిరగదోడాలా. ఎందుకంటే మేము కూడా పోనీలే వెంకటేశ్వర స్వామిని బదనాం చేస్తున్నారు వీళ్ళందరూ. అనవసరంగా మీడియాకి ఎక్కితే మన పరువే పోతుంది, హిందువుల పరువే పోతుంది, టీటీడీ పరువు పోతుంది అనే ఉద్దేశంతో మనం కొన్ని చూసి చూడనట్టుగా పోయినాం. కానీ వాళ్ళు అట్లా పోతా ఉంటే ఎదురు దాడి చేస్తున్నారు మా మీద. మా మంచినీళ్ళు మేము కింద నుంచి తీసుకెళ్తాం పైకి. ఎవరు కూడా ఏమి అక్కడ టీ కూడా తాగం. ఎందుకు తాగం? మెంబర్లకేమీ సంబంధం లేదు, టీటీడీ చైర్మన్కి ఉంది. కానీ ఆయన ఎక్కడ సంతకం పెట్టాడు? దొంగ కదా, తెలుసు కదా. క్రిమినల్ ఎట్లా ఉంటాడో దొరుకుతాడా? అమాయకులు పోతారు లోపలికి. ఎవరు సప్లై చేశారు? ముస్లింకి ఇస్తారండి కల్తీనేమి ఇచ్చేది, డాల్డా కలిపి తీసుకొచ్చాడు. రిజిస్టర్ చేసాం కేసు. రోజా రాజకీయ వ్యాఖ్యలు ఏం చేయలేదు. అది గుంపుని వేసుకొని వస్తుంది, ఆమెకేమో ప్రివిలేజీ. చేస్తాం, ఎందుకు చేయం? ఇంకా చేస్తాం అన్ని. ఎందుకు చేయం? అందరికి ఒకటే రూల్. నేను 15 రోజులు అంటే ఒక రోజు కూడా నేను వెళ్తే దర్శనానికి వెళ్ళను. ఎందుకు వెళ్ళను అంటే నేను వెళ్ళొచ్చే లోపల ఇంకో 50 మంది 100 మంది దర్శనం చేసుకుంటారు, సామాన్య భక్తులు. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని నేను దర్శనానికే పోను. నేను అంత నిబద్ధతతో అంత క్లీన్గా ఉన్నాం. మా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేస్తాడు. నా దగ్గర అన్ని రికార్డు ఉంది. వీళ్ళు రోజుకి ఎన్ని టికెట్లు ఇచ్చినారని నా దగ్గర ఆ క్వార్టర్లో ఏదైతే ఉందో ఆఫీసులో అవన్నీ వదిలిపెట్టిపోయారు వాళ్ళు. అవన్నీ నేను దాచిపెట్టా. ఏ రోజు ఈ దొంగలు ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారనేది రికార్డు ఉంది నా దగ్గర. చేస్తాను. అది ఎన్ని వందల వేల పేజీలు ఉన్నాయి. పెద్ద మెంబర్ల కంటే ఈయనే కరుణాకర్ రెడ్డి ఇచ్చింది అన్ని. సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి దుకాణం పెట్టేశారండి. ఇప్పుడు ఈ మన టూరిజం వాళ్ళకి 3,000 నుంచి 5,000 టికెట్లు ఇచ్చాడు రోజుకి. ఆ రోజా డైమండ్ రాణి అవేం చేసింది? ఒక్కో టికెట్ 5,000, 6,000, 7,000. నేనే ఇక్కడ అమీర్పేటలో ఒక ట్రావెల్లో పోయి నేనే టికెట్ కొన్నాం.
రూ. 500 5,500కి నా దగ్గర ఉంది ఇంకా టికెట్. నేను తీస్తే నమ్మరేమో అని నేను విజిలెన్స్ వాళ్ళకి రిటర్న్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ ఆఫీస్ వాళ్ళు కూడా వచ్చి 5,500 టికెట్ కొన్నారు ఇక్కడ టూరిజం. కేసులు పెట్టాము, నడుస్తుంది. ఇట్స్ ఓన్ ప్రాసెస్. అందుకనే మేమేం చేసామంటే టూరిజం వాళ్ళకి టికెట్లు ఇవ్వము. మనం ఈడ మొత్తం గోవా, చెన్నై, బెంగళూరు ఎక్కడెక్కడ మొత్తం రాష్ట్రాల నుంచి టూరిజం మీద వచ్చేవాళ్ళు వాళ్ళు. నేనంటాను ఇది టూరిజం ప్లేస్ కాదు, ఇది పిలిగ్రిమ్ సెంటరు, భక్తులు రావాలి, టూరిజం కాదని మేము దాన్ని బ్యాన్ చేసాం. అదే దాన్ని కూడా మిస్యూజ్ చేశారు, దళారులు వచ్చేస్తున్నారు. ఈ దళారీ వ్యవస్థను మనం ఒకళ్ళు ఇద్దరం మనం కంట్రోల్ చేయలేం. ఉన్నారు ఉన్నారు ఐటు అగ్రి దొంగలు ఉన్నారు, పట్టుకుంటున్నాం. ఇప్పుడైతే మాత్రం మీరు ఎక్కడ కూడా ఒక్క టికెట్ బ్లాక్ లో దొరకదు. గర్వంగా చెప్పుకుంటాం, మేము అంత కంట్రోల్ చేసి పడేసాం. అదే మాట్లాడుతున్నాము, వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చి పంపిద్దా, ఏం చేయాలి, లేదంటే అక్కడ వేరే దానికి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి సరెండర్ చేయాలా అని. గవర్నమెంట్ వాళ్ళన్నా మా దగ్గర ఎక్సెస్ ఉన్నారు, మాకొద్దు అంటున్నారు. అది సీఎంతో మాట్లాడి చేయించాలి. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది ఉన్నారు విఆర్ఎస్కి అప్లై చేయాలని, అప్లై చేశారు కూడా. మేము దశల వారీగా పంపిస్తాం. 280 మంది నా లెక్క ప్రకారం, బట్ ఆన్ రికార్డ్ అయితే ఒక 40-50 మంది ఉన్నట్టు. మొత్తం అయితే ఏరేస్తాను నేను, భయపడే సమస్య లేదు, నేను వదిలిపెట్టే సమస్య లేదు. హిందువులు 300, 400, 500 కిలోమీటర్లు నడిచి వచ్చి ముళ్ళె కట్టుకొని వచ్చి ఆ ఉండిలో డబ్బులు వేస్తే ఎంత భక్తి భావంతో వచ్చి ఉండిలో డబ్బులు వేస్తారండి. ఆ డబ్బులు మనమేమో ఈ సట్కారీ వాళ్ళకి జీతాలు ఇచ్చి క్రిస్టియన్స్కి వాళ్ళని పెంచి పోషించి వాళ్ళు బయట పోయి చర్చిల్లో మనకు హిందూ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. వాళ్ళని కంటిన్యూ చేద్దామా? దాన్ని ఒక లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. అది పెంచకూడదు, తగ్గించకూడదు, ఆ లెవెల్ మెయింటైన్ చేయాల. లేకపోతే ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఈ రకంగా ఈ వర్క్లు ఇచ్చేసి, వేల కోట్ల వర్కులు ఇచ్చేసి దాన్ని భ్రష్టు పట్టించేశారు. మనకు ఇది కనుక లేకపోతే మైనస్లోకి వెళ్ళిపోతాం మన అకౌంట్లో. మొన్న మేము హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు 38 crores పర్ ఇయర్ దేవస్థానం లాస్లో ఉంది. మేము అన్ని ఖర్చులన్నీ తగ్గించి ఇప్పుడు కొంచెం మిగిలిన బడ్జెట్కి వచ్చింది ఈ ఏడాది. అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లేకపోతే మళ్ళీ వెంకటేశ్వర స్వామి మళ్ళీ ఎవరి దగ్గర వడ్డీ కాసులాడు, మళ్ళీ ఎవరి దగ్గర అప్పు పోవాలి మనం. ఆ పరిస్థితి ఉంది అక్కడ. గూగుల్ వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు సీరియస్గా వర్కౌట్ చేస్తున్నారు. ఏదైతే దానికి ఆధార్ కూడా లింక్ చేయబోతున్నాము. ఆధార్ లింక్ చేసేటప్పుడు అది ఎవరు కూడా హ్యాక్ చేయకూడదు, అది చాలా డేంజర్ అని. అది హ్యాక్ చేయకుండా ఉంటే ఏం చేయాలని దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ట్యూనింగ్లో ఉంది, అది అయిపోతుంది ఫైనల్ ట్యూనింగ్. మనం ఎవరిని కూడా తిరుమలకు రావద్దని చెప్పలేం, చెప్పకూడదు కూడా. నెల వచ్చే ఉన్నారు, వారం వచ్చేవాళ్ళు ఉన్నారు, 10 రోజులకు వచ్చేవాళ్ళు ఉన్నారు. మా దేవుడే మేము వచ్చిపోతామని మనమేం రెస్ట్రిక్ట్ చేయలేమండి, దాన్ని భావ్యం కాదు అది. కాకపోతే విఐపీలు తగ్గించు, సామాన్య భక్తులు అయితే వదిలేయాలి కదా మనం. దానికి ఏదైనా ప్రోగ్రాం చేద్దాం. ఇప్పుడు మొన్న ఒకటేసారి 2 లక్షల మంది వచ్చేసారు. 80-85 వేలు మనం దర్శనం చేయించగలం. 2 లక్షల మంది ఏం చేయాలి? అక్కడ గొడవ, ధర్నాలు.
ఇవన్నీ జరుగుతూ ఉండేది. ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం. మనం అంతకన్నా ఎక్కువ దర్శనం చేయించలేము. ప్రొవిజన్ లేదు మనకి అక్కడ. అది మీకు ఏమైనా ఉంటే మాట అది పులుల సమస్య అనేది ఈ పిచ్చి తుగ్లకలాగా కర్రలు ఇస్తాం, అది ఇస్తాం అనేది అవన్నీ లేవు. ఆ సిస్టమ్ అంతా పోయింది. అర్థమైందా? గ్రూపులుగా పంపించడమే. ఆ పులుల్ని చేయాలి, ఫంక్షన్ వేద్దామంటే ఈ అటవీ శాఖ వాళ్ళు ఒప్పుకోరు. అయితే వన్యమృగాలు రాత్రిపూట ఫ్రీగా తిరగాలి, మీరు యూ కెనాట్. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి ఆడ. లేకపోతే వైర్ ఫంక్షన్ వేసేస్తే బ్రహ్మాండంగా పోవచ్చు మనం. సో వాళ్ళు ఒప్పుకోరు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కల్తీనే కేసు ఆల్రెడీ వచ్చింది రిపోర్టు. గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాం. ఒకటేంటండి ఫార్మసీ ఇస్ ఎ స్మాల్. ఇప్పుడు మీ అందరికి తెలుసు, అక్కడ మొక్కుంటారు పిల్లలు పుడితే, నాకు ఒక కొడుకు పుడితే ఆయన వెయిట్ కాయిన్స్ వేస్తాం. అందులో కూడా 100-200 కోట్లు తినేశారు. ఇదే కరుణాకర్ రెడ్డి. లెక్క లేదు. పోరాడుతున్నాం, నోటీస్ ఇచ్చాం మొన్ననే. అట నేను అదేంటంటే, ఈ కరుణాకర్ రెడ్డి నాస్తికుడు, అది క్రిస్టియను, ఆయనకి భక్తి భయం కానీ భక్తి కానీ లేదు. ఆయనకి ఇష్టం. ఎట్లా మాట్లాడాడండి అప్పుడు గతంలో? పేపర్ కటింగ్స్ ఉన్నాయి మా దగ్గర. ఆ నల్లరాయి చెప్పులతో కొట్టండి, చెప్పులు దండ వేయండి. వెంకటేశ్వర స్వామిని మన దరిద్రం కాకపోతే వాడిని 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశారు. ఎట్లా ఉంటుంది ఇంకా? అప్పులు వేషం వేసుకున్నట్టు వేసుకొని బొట్టు పెట్టుకొని నీతి మాటలు మాట్లాడు చేసేదన్నీ దొంగ పనులే. ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడైతే బాగా చెక్ చేస్తున్నాము. ఏదైనా ఒకటి ఆరిపోతే పోవచ్చు, మనకు తెలీదు. బట్ మాత్రం యాక్షన్ మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అందులో మాత్రం ఏమాత్రం ఇది లేదు. ఎన్ని డిపార్ట్మెంట్లు, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి అక్కడ. ఆ తట్టలు తెచ్చి పెట్టేస్తారు. ఒకవాడు 2 లక్షలు 3 లక్షలు ఈ కరుణాకర్ రెడ్డి తీసుకుంటాడు. ఒక చిన్న తట్టలాగా ఉంటుంది ఈ సైజు. అవి పెట్టి అమ్ముకునేదానికి 2 లక్షలు 3 లక్షలు లంచం. అసలు యాక్చువల్గా లైసెన్స్ 700-800 వల్ల 2000 తట్టలు పెట్టేశాడు. ఒక్కొక్కటి దగ్గర 3 లక్షలు ఈ దరిద్రుడు. ప్రతి దాంట్లోనే అవినీతి కరుణాకర్ రెడ్డి. మరి అది మన జగన్మోహన్ రెడ్డి ఇన్ని మాటలు మాట్లాడుతాడు, నీతి మాటలు. అది రాయొచ్చు కదా సాక్షిలో. 2 లక్షలు 3 లక్షలు తీసుకొని ఒక్కొక్క షాప్ ఇచ్చాడని. పేపర్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు హిందువుల మీద దాడి చేస్తున్నాడు. నువ్వు పోయి జెరూసలేం మీద లేకపోతే వాటికన్ సిటీ మీద పోయి దాడి చేయి, నీకు దమ్ముంటే. వెంకటేశ్వర స్వామి ఒకటే దొరికాడా నీకు దాడి చేయటానికి? ఎప్పుడో రోజు పాపం మండుద్ది, జనం అంతా తిరగబడతారు, హిందువులంతా ఊరుకోరు. 10 కోట్లకి వేసామండి. సుప్రీంకోర్టు దాకా పోతా. ఏదైనా ఉడత బెదిరింపులో బీఆర్ నాయుడు బెదిరింపు ఉడత కాదు. అది తమాషాలు చేయొద్దని చెప్తున్నాను. ఏం నా మీద 124A పెట్టాడు. ఏం పీకాడు జగన్మోహన్ రెడ్డి? ఏం పీకాడు అంటున్నా? రాజద్రోహం. ఆడొక రాజు, నేను ఒక ద్రోహం. ఏం ద్రోహం చేశానండి ఆయనకి? రాజద్రోహం కేసు పెడతాడు. పిచ్చి పిచ్చి ఆటలు వేస్తున్నారు. మా దగ్గర రికార్డు లేదండి. అది ఒక్కనేసి అదండి కాంట్రవర్సీ అండి. ఏమని నేను వినలేదండి. క్రిస్టియన్స్ అయితే ఉన్నారు, దాని మీద ఆయన మాట్లాడాడు. సో అది దాని చర్యలు తీసుకుంటున్నాం, మనం తీసుకున్నాను. ఓకే అండి. ఓకే. ఓం నమో వెంకటేశాయ.